అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. మిర్చి, టమాటా, ఉల్లిపాయ, ఐస్ క్రీం. ఈ నలుగురు ఎప్పుడూ కలిసి తిరిగేవారు, కలిసి నవ్వేవారు. ఒకరోజు ఎండ చాలా ఎక్కువైంది. ఆ వేడికి పాపం ఐస్ క్రీం మెల్లగా కరిగిపోవడం మొదలైంది. చూస్తుండగానే వారి కళ్ల ముందే ఐస్ క్రీం కరిగిపోయింది. మిగతా ముగ్గురు ఏం చేయలేక నిశ్శబ్దంగా ఏడుస్తూ ముందుకు నడిచారు. అంతలో ఒక బజ్జీవాడు వచ్చి మిర్చిని తీసుకుని బజ్జీగా వేసేశాడు. ఉల్లిపాయ, టమాటా మళ్ళీ ఒక్కసారి ఆగి చూసేలోపే మిర్చి కూడా దూరమైంది. ఇద్దరూ నిశ్శబ్దంగా వెళ్తుండగా ఒక కారు వచ్చి టమాటాని తొక్కేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ఒక్కటే మిగిలింది. ఆ ఒంటరితనం తట్టుకోలేక ఆకాశం వైపు చూసి దేవుణ్ణి అడిగింది. దేవుడా, దేవుడా, నా స్నేహితులు వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్చాను. కాని నేను వెళ్ళిపోయినప్పుడు నా కోసం ఎవరో ఒకరు ఏడవాలి. ఉల్లిపాయ ఆ మాట చెప్పగానే దేవుడు మెల్లగా నవ్వి తదాస్తు అన్నాడు. అందుకే ఇప్పటికీ ఉల్లిపాయ కోసినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి.